ప్రముఖ యాంకర్ గా మారాలా? 24/7 డిజిటల్ మీడియా స్కూల్లో చేరండి. వివరాలకు కింది నెంబర్ కి సంప్రదించగలరు. సార్ చెప్పండి, ఈ వారం ఎలిమినేషన్ ఎవరు? నబిల్ డేంజర్ జోన్ లో ఉన్నాడా? నబీల్ ఎలిమినేట్ అనండి డైరెక్ట్ గా. డేంజర్ జోన్ యాక్చువల్ గా నబీల్ కి థ్రెట్ ఉంది, ఎలిమినేషన్ థ్రెట్ ఉంది, డౌట్ లేదు. ఎందుకు అంటే రోహిణి గాని కొంచెం ఒక మెట్ ఎక్కువ ఎక్కి ఒక 2% 4% పెంచుకుంటే, రోహిణి గేమ్ వల్ల బాగా ఆడింది కాబట్టి, మెగా చీఫ్ అయింది కాబట్టి, అందరూ జీరో అన్నా కూడా హీరో లాగా ఆడింది కాబట్టి అలా వెళ్తే నబీల్ అలా పడిపోతాడు, ఎక్కినట్లే తెలుస్తుంది అసలు. అప్పుడు ఎక్కడ ఉంటాడు నబీల్? లీస్టే కదా, బాటమ్ లో ఉన్న ఎలిమినేట్ అవ్వాలి కదా. నబీల్ ఎలిమినేట్ అయిపోతే హౌస్ షాక్ అయిపోద్ది అక్కడ. అట్లా ఎట్లాగా ఎలిమినేట్ అయిపోయారా? అరే అమ్మ 15 లక్షలు వేసి చెక్ వేసినా వెళ్ళిపోయేటండి కదా అనుకునే రకంగా ఉంటారు. 15 లక్షలు రాసేది షాక్ అయిపోయారు అందరూ. యాక్చువల్ గా వెళ్ళిపోయి ఉండాల్సింది ఫైట్ చేసి, ఐఎమ్ ద ఫైనలిస్ట్, సెకండ్ ఫైనలిస్ట్ అని. మేబీ ఫైనల్ ఏమైనా ఓటేసి ఉండేవారు. అంత డేర్ చేసిండు. 15 lakhs తగ్గితే నాకే కదా. ఇక్కడ ఎలా ఉండాలంటే ఆపర్చునిటీని తీసుకోవాలి. ఆపర్చునిటీలో 15 లక్షలు తగ్గినాయి, నేను విన్నర్ అవుతా అని నేను అనుకున్నాను అనుకో బలంగా, నేనేం చేస్తా? 15 లక్షలు నాకే కదా తగ్గేది, వేసేస్తా చెక్. అంటే నీకు నమ్మకం లేదు నువ్వు విన్నర్ అవుతావు, ఎవరు అవుతారో నమ్మకం లేదు. విన్నర్ ప్రైజ్ మనీ ఎందుకు తగ్గించాలి అనుకుంటే నువ్వు గేమ్ ఆడవు. సింపుల్ లాజిక్. నువ్వు ఎందుకు వెళ్ళారు బిగ్ బాస్ హౌస్ లోకి? విన్ అవ్వడానికి వెళ్ళారు. విన్ అవ్వడానికి వెళ్ళారా, ప్రజల నుంచి సేవ్ అవ్వడానికి వెళ్ళారా? నామినేషన్ లోకి వచ్చి అక్కడ వాళ్ళు మైండ్ మేకప్ ఎట్లా చేసిండంటే, గౌతమ్ కానీ ఈవెన్ నిఖిల్ కానీ వీళ్ళంతా ఒక్క వీకే కదా ఉంది, లెట్ దెమ్ సేవ్, జనాలు సేవ్ చేయని, అప్పుడు వెళ్తే ఆ కిక్ వేరు. ఓకే ఒప్పుకుంటాం. బట్ నేనే విన్నర్ అవుతా అనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నేను ఫైనల్లో కూర్చుంటా. 15 లక్షలు రాసేసిన సపోజ్ అనుకోండి, ఆ 15 లక్షలు పెట్టేసినాం చెక్కులో, అందులో వేసేసినాం చెక్ డ్రాప్ బాక్స్ లో. సో మన ప్రైజ్ మనేగా తగ్గుతుంది. నేను విన్నర్ అనే కాన్ఫిడెన్స్ ఉంటే, అది లేదు కాబట్టి వేసారు. సరే ఇదొక కోణం. ఇంకొక కోణంలో ఆలోచిస్తే ఏంటంటే, మనం వెళ్తామే బెస్ట్ నామినేషన్లకి. అలా ఫైనల్లోకి వెళ్ళి మనం టాప్ 2లోనో టాప్ 3లోనో టాప్ 4లోనో బయటకు వచ్చే కంటే ఇలా వెళ్ళటమే బెస్ట్. ఇప్పుడే సేవ్ అవ్వాలి జనాల్లోకి వెళ్ళి. అది రోహిణి సేవ్ అవుతుందా, ప్రేరణ అవుతుందా, విష్ణుప్రియ అవుతుందా, నబీల్ అవుతాడా, నిఖిల్ అవుతాడా, గౌతమ్ అవుతాడా, వీళ్ళందరూ కాదు. అందరు నామినేషన్లోకి వెళ్దాం. ఎవరు టాప్ 5 ఉంటే జెన్యున్గా వాళ్ళు పబ్లిక్ ఎవరిని సేవ్ చేసి పంపిస్తే అటు వెళ్దాం. సో ఇలా అనుకుంటాం కూడా ఒక కోణం. సో అలా అనుకుంటే వాళ్ళు చేసింది మంచి పని అవుతుంది. లేదు నేను విన్నర్ అవ్వాలి, నేనే విన్నర్ అవుతా అనుకున్నాడు, 15 లక్షలు పోయినా పర్లేదు ఫైనల్కి వెళ్ళిపోదాం అనుకుంటాడు. అది కూడా ఒక కోణం ఉంటుంది. బట్ ఓకే, ఇట్స్ ఓకే, చెక్ అనేది అది పక్కన పెడితే, నబీల్కి డేంజర్ అని ఎందుకు అనుకుంటున్నాం అంటే, ప్రీవియస్ వీక్ ఓటింగ్ చూసుకుంటే మనం, ప్రీవియస్ వీక్ లో మనకి పృథ్వీ, నబీల్ అండ్ టేస్టీ తేజ అనే ఉన్నారు. టేస్టీ తేజ పృథ్వీ కాంబినేషన్ లో ఇద్దరిని పంపిస్తారు. నబీల్ నెక్స్ట్ ఉంటాడు. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ లో ఇప్పుడు ఈ వారం డబుల్ ఎలిమినేషన్ లో ఉంటే ఖచ్చితంగా నబీల్ వెళ్ళిపోతాడు. ఫిక్స్ రాసుకోండి ఏదైనా సరే. ఎందుకంటే ప్రేరణకి ఫిక్స్డ్ ఓటింగ్ జరుగుతుంది. లాస్ట్ వీక్ చూసాం మనం పర్సంటేజ్. విష్ణుప్రియకి ఫిక్స్డ్ ఓటింగ్ జరుగుతుంది. పృథ్వీ బయటకు వచ్చిన తర్వాత ఓటింగ్ శాతం పెంచుతాడు. వాట్ ఎవర్, అది సీరియల్ ఆర్టిస్టులు దావనివ్వండి, ఎవరిదైనా ఉండి, ఓటింగ్ శాతం అయితే కొంచెం పెంచుతాడు. పెంచిన తర్వాత మేబీ విష్ణుప్రియ కొద్దిగా వెళ్తే అక్కడ నబీల్కి రోహిణికే థ్రెట్ ఉంటుంది, వీళ్ళిద్దరికే ఉంటుంది. ఇప్పుడు గౌతమ్ నిఖిల్కి ఉండదు, అవినాష్ లేడు. అవినాష్ ఉండుంటే డబుల్ ఎలిమినేషన్ లో భాగంగా మేబీ అవినాష్ వచ్చి ఉండేవాడేమో. సో అవినాష్ లేడు. గౌతమ్ నిఖిల్ కాదు, సేఫ్ జోన్ పెడదాం. ప్రేరణ విష్ణుప్రియ కాదు, సేఫ్ జోన్ పెడదాం. మిగిలింది ఇద్దరే, రోహిణి, నబీల్. సో డబుల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరు వెళ్ళిపోతారు 100%. ఒకవేళ కాదు, నబీల్ని ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళ ఫ్యాన్స్ కానీ గట్టి గుద్దారు అనుకోండి, రోహిణి విష్ణుప్రియ వెళ్ళిపోతారు. రోహిణి విష్ణుప్రియ వెళ్ళిపోతే ప్రేరణ ఒక్కతే ఫైనల్లో ఉంటుంది. సో ప్రేరణ, అవినాష్, గౌతమ్, నిఖిల్, నబీల్ వీళ్ళు ఉంటారు. లేదు విష్ణుప్రియ టాప్ 5కి పంపించాలని బిగ్ బాస్ ముద్దు బిడ్డ కాబట్టి పంపించాలని అనుకుంటే, థ్యాంక్ యూ బిగ్ బాస్ ప్రేక్షక దేవుళ్ళకి చాలా థ్యాంక్స్, నన్ను టాప్ 5లో పెట్టారు, విన్నర్ కాకపోయినా పర్లేదు అనే మాటలు వస్తాయి. సో ఎలాగా విన్నర్ అవ్వాలని డెస్పరేట్ గా లేదు. విన్నర్ అయితే నాకు అది బోనస్, ఎక్స్ట్రా బోనస్. బి వల్ల
టాప్ 5 లోకి వెళ్ళిన అంటది. మేబీ అది కూడా అనొచ్చు. బి డాట్ మర్చిపోయాను. డాట్ బి ఏదో ఒకటి డాట్ బి. సో అది మేబీ వెళ్తే అప్పుడు నబిల్ రోహిణికి థ్రెట్, డబుల్ ఎలిమినేషన్ ఉంటే. లేదు సింగిల్ ఎలిమినేషన్ అయితే రోహిణి ఆర్ నబిల్. సో మేబీ నేను రోహిణి ఆర్ నబిల్ అని అనుకుంటున్నా. వీళ్ళిద్దరే డేంజర్లో ఉంటారు. సో విష్ణుప్రియది డబుల్ ఎలిమినేషన్లో భాగంగా చెప్పలేం. సో మిగతా ముగ్గురు అయితే సేఫ్ జోన్లోనే ఉన్నారు ప్రజెంట్. ఈ వన్ డే ఓటింగ్ అవ్వాలి కదా, ఇంకా సాయంత్రం వరకు ఉంది ఓటింగ్ అవ్వాలి. సో ఆ ఓటింగ్ అయిన తర్వాత మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే నబిల్ గేమ్ని మనం చూసుకుంటే ఫస్ట్ నుంచి కూడా గ్రాఫ్ పెంచుకున్నాడు. ఏది మీకు సోనియాని నామినేట్ చేయడం అప్పటి నుంచి గ్రాఫ్ లేసింది. ఆ తర్వాత టాస్క్లు ఆడడం, వైల్డ్ కార్డ్ వచ్చిన తర్వాత మీకు అవినాష్తో ఆ మోటల్ టాస్క్ ఆడేటప్పుడు, మెగా చీఫ్ టాస్క్ ఆడేటప్పుడు అవినాష్ని మచ్చిక చేసుకుని అవినాష్కి ఇస్తానని ఆ నెక్స్ట్ వీక్ తను నామినేషన్లో పవర్ ఇస్తే ఒకవేళ సేవ్ అవుదామని ఇంత డెప్త్ ఆలోచించడం. దాన్ని యష్మి కూడా పొగిడింది. నువ్వు ఇట్లా ఆలోచిస్తావు అనుకోలే, నేను బ్రహ్మాండంగా ఆలోచించినావు నబిల్. మెగా చీఫ్ అయితే అడ్వాంటేజ్ అనుకున్నాం తప్ప మెగా చీఫ్ని ఎవరినైనా చేసినా మనకి అడ్వాంటేజ్ అని నువ్వే చెప్పినావు. అంటే ఆ కైండ్ ఆఫ్ గేమ్ కూడా నబిల్ బాగా ఆడాడు. దాని తర్వాత ఈ మోటల్ టాస్క్లో పృథ్వీ హ్యాండ్ ఇవ్వడం అది కూడా అయిపించింది. ఏది మోటల్ వేసి మెగా చీఫ్ చేయడం, పృథ్వీ హ్యాండ్ ఇచ్చాడు కదా. సో అది కూడా నబిల్కే అయిపోతే ఇచ్చింది. కానీ ఆ తర్వాత ఏమైందంటే నబిల్ టాస్క్లో ఓడిపోవడం, కొంచెం టాస్క్లో ఓడిపోయినప్పుడు ఆ ఉడుకుమొత్తనం చూపెట్టడం, కొంచెం పక్కకు వచ్చేసి ఇదిగా మాట్లాడడం. సో ఇంకొక విషయంలో ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఎదుటి వాళ్ళు చేస్తే అది కరెక్ట్ కాదు, నేను చేస్తేనే కరెక్ట్ అనే ఇదిలో ఉండడం. ఈ పాయింట్స్ అన్ని కూడా నబీల్ గ్రాఫ్ని తగ్గిస్తూ పోయినాయి. నబీల్ గ్రాఫ్ని తగ్గిస్తూ పోయినాయి అనే కంటే కూడా గౌతమ్ గ్రాఫ్ని పెంచుకుంటూ పోయాడు అనొచ్చు. రోహిణి గ్రాఫ్ పెంచుకుంటూ పోయింది, అవినాష్ గ్రాఫ్ పెంచుకుంటూ పోయాడు అనొచ్చు. సో అవినాష్ ఎప్పుడూ లేదు, యాక్చువల్గా మొన్న కూడా లిస్ట్లోనే ఉన్నాడు. దానివల్ల సేవ్ అయ్యాడు, మెగా ఫైనలిస్ట్ వల్ల సేవ్ అయ్యాడు. అంతకుముందు నబీల్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ వల్ల సేవ్ అయ్యాడు తప్ప. సో మిగతాది అయితే అవినాష్కి థ్రెట్టే. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే నబీల్ గేమ్ ఎలాంటిది అనేది మీకు హరితేజ బయట పెట్టింది. ఇలా నబీల్ నువ్వు రివెంజ్ నామినేషన్ వేస్తావు, నువ్వు ఎప్పటికీ వదలవు, అసలు రివెంజ్ చేస్తూనే ఉంటావు. ప్లస్ ఇంకొకటి నువ్వు ఏదైనా పగబట్టేసావంటే దాన్ని వదలవు, అయ్యే వరకు వదలవు, అది ఎన్ని వారాలైనా అదే ఉంటుంది బ్రెయిన్లో. ఈ విషయాన్ని క్లియర్గా చెప్పింది. ఇంకెందుకు నీకు అలవాటే కదా కానీ అంది. సో అక్కడ లోపల ఎలా ఉంటున్నాడు అనే దాన్ని ఈజీ ఐడెంటిఫై చేయగలిగింది హరితేజ. అందరిది చేసింది కానీ హరితేజ పంపించేసింది. హరితేజని పంపిస్తారు ఆడియన్స్. సో ఏది ఏమైనా మీకు నబీల్ గ్రాఫ్ పడిపోవడానికి ఈ మెయిన్ రీజన్స్ కొన్ని ఉన్నాయి. సో అందుకే నబీల్ గ్రాఫ్ పడిపోయింది, అందుకే నబీల్ ఎలిమినేట్ అవుతాడని నేను అనుకుంటున్నాను. ఇట్స్ మై ప్యూర్లీ పర్సనల్ ఒపీనియన్ కాదు, గెస్సింగ్ అంతే. రోహిణి డబుల్ ఎలిమినేషన్ ఉంటే ఇద్దరు, లేదంటే రోహిణి వెళ్ళిపోయే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో విష్ణుప్రియ మేబీ చెప్పలేం, లాస్ట్ లో డౌన్ అయితే మాత్రం పృథ్వీతో పాటు విష్ణుప్రియ నెక్స్ట్ వీక్ వెళ్ళిపోయింది అనుకుంటారు. ఇంకా వీళ్ళని రోహిణి, ప్రేరణ, నబీల్ వీళ్ళని ముందుకు తీసుకెళ్లి టాప్ 6 పెడతారు సింగిల్ అయితే. సో అది జరిగేది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.